అందరికీ నమస్కారం అండి. గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని అటు తిప్పి, ఇటు తిప్పి, ఎటు తిప్పైనా సరే జనసేనకి, పవన్ కళ్యాణ్ గారికి రుద్దేటువంటి ప్రయత్నంలో భాగంగా వైసీపీ అండ్ వైసీపీ అనుకూల కుల సంఘాల నాయకులు వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి విషయం మనందరం చూస్తూనే ఉన్నాము. అందులో భాగంగా నిన్న ఒక విషయం, ఎక్కడైతే వరంగల్లో ఒక చిన్న బాబు, అంటే యువకుడు, యాక్చువల్గా తను చిన్న బాబు కాదు, తనకున్నటువంటి జన్యుపరమైన లోపం వల్ల క్యాన్సర్ బారిన పడి అట్లాంటి పరిస్థితికి అబ్బాయి గురయ్యి తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చి ఆ బాబు చివరి కోరిక తీర్చడానికి వెళితే ఆ విషయాన్ని కూడా అపహాస్యం చేస్తూ పేర్ని నాని అండ్ వైసీపీ అనుబంధ కొన్ని మీడియా వెబ్సైట్స్, వైసీపీలో ఉన్నటువంటి సింపథైజర్స్ అందరూ మాట్లాడే అంశం దాన్ని కూడా ఎగతాళి చేస్తూ ఎవరో ఒక తమ్ముడు పిలిచాడంట, ఈ అన్న వెళ్ళాడు అని చెప్పేసి పేర్ని నాని మాట్లాడిన మాటలు నిజంగానే పేర్ని నాని అనేటువంటి వ్యక్తి మానసికంగా పరిపక్వత ఉన్నటువంటి వ్యక్తా, లేదంటే ఏదన్నా బుద్ధిమాంద్యం లాంటివి ఉన్నాయా అని మనం డౌట్ పడాల్సిన సంఘటన అండి ఇది. క్లియర్గా బాగలేకపోతే చివరి కోరిక తీర్చడానికి, ఒక అభిమాని అడిగిన దాన్ని తీర్చడానికి వెళ్ళినటువంటి ఒక నాయకుడిని కూడా ఎగతాళి చేయగలిగారు అంటే సిగ్గుపడాలి నిజంగా పేర్ని నాని గారు ఈ విషయంలో. ఇతన్ని నాయకుడిగా పెట్టినందుకు, ఇతన్ని గెలిపించినందుకు, అతనికి ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వేసినటువంటి ఓటు ఎట్లాంటి వ్యక్తికి వేశారో గతంలో ఇప్పుడు ఒకసారి మళ్ళీ సరి చూసుకోవాల్సిన అవసరం వచ్చింది 100%. పేర్ని నాని గారు మీకే చెప్తున్నాను ఈ విషయము. పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది ఇదేనండి బాబు, బాగలేని వాళ్ళు పిలిస్తే వెళ్ళి చూసి రావడం, వాళ్ళ ఆఖరి కోరికలు తీర్చడం, టెర్రరిస్ట్ అటాకుల్లో చనిపోయినటువంటి మధుసూదన్ గారు లాంటి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం, దేశ భద్రత కోసం పోరాడి ప్రాణాలు వదిలినటువంటి మురళీ నాయక్ గారు లాంటి కుటుంబాలను పరామర్శించడం, అప్పుల బాధతో మీ ప్రభుత్వం టైంలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలను పరామర్శించడం, చనిపోతే తన చావు 10 మందికి ఉపయోగపడాలి, బ్రతుకునివ్వాలని చెప్పేసి అవయవ దానం చేసినటువంటి ఏలూరు ఒక పార్టీ అభిమాని ఇంటికి వెళ్ళి రావడం, ఇలాంటివే పవన్ కళ్యాణ్ గారికి తెలిసండి. అదేంటో మరి మీలాగా గంజాయి అమ్ముతూ కొట్లాడి పట్టుబడి తన్నులు తిన్న వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికో, లేదంటే బెట్టింగ్లో డబ్బులు పెట్టి పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి విగ్రహాలు పెడితే వాళ్ళని పరామర్శించడానికో, మనుషులను చంపి డోర్ డెలివరీలు చేసిన వాళ్ళని పరామర్శించడానికో, ఇట్లాంటి వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి చెప్పినా రాదండి. అవన్నీ మీ జగన్మోహన్ రెడ్డి గారికి మీకే చెల్లుతుంది. పవన్ కళ్యాణ్ గారు చేసే పనులన్నీ ఇలాగే ఉంటాయి. బాధితుల్ని పరామర్శించడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నించడం, దేశం కోసం ప్రాణాలు వదిలినటువంటి వాళ్ళ కోసం ప్రయత్నించడం, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, దేశం కోసం పోరాడిన వాళ్ళు, దేశం కోసం ఆటలాడి పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళని పరామర్శించే బుద్ధే ఉందండి పవన్ కళ్యాణ్. మనం ఎంత చెప్పినా ఆయన మారడండి బాబు, ఎందుకు తెలియట్లేదు. మీలాంటి కుసంస్కారులు ఎంత చెప్పినా సరే ఆయన ఆ సంస్కారం నేర్చుకోవట్లేదు, ఎందుకు తెలియట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారికి పుట్టుకతో వచ్చినట్టుంది ఆ బుద్ధి, మారదు ఇంకా అది. ఆయన సామెత ఉండిద్ది, పుట్టుకతో వచ్చింది పిడకల్లో పెట్టేంత వరకు పోదు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాగే వచ్చు, బాగలేని వాళ్ళని పరామర్శించడం, చివరి కోరికలు తీర్చడం, బాధల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడం, వాళ్ళ ఆపదలు ఆదుకోవడం, ఇలాంటివే వచ్చు పవన్ కళ్యాణ్ గారికి. మరి మీ నాయకుడిలాగా రాదు, నేర్చుకోలేడు కూడా. మీరు చెప్పినా ఎంత మొత్తుకున్నా, మీరు కాపు కార్డు అనేది అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు బయటకు రాగానే మీడియా ముందుకు వచ్చేసి మీరు ఎన్ని మురుగులు మొరిగినా పవన్ కళ్యాణ్ గారు నేర్చుకోరు. మీ జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి బుద్ధి పవన్ కళ్యాణ్ గారికి రాదు. మీరంటే మీ నాయకులు, మీ ఆలోచన తీరు, మీరు పెరిగిన తీరు, మీ సరళి, మీ నాయకుడు పెరిగిన తీరు, ఆయన యొక్క హిస్టరీ, ఆయన బ్రతికిన బ్రతుకు, వాళ్ళ తరాలు, వాళ్ళంతా వాళ్ళు నేర్పిందంత వేరండి బాబా, అంత సపరేట్ స్టోరీ. ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి రావట్లా, ఎంత చెప్పినా రావట్లా. ఇదే వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. మంచి చేయడం, మంచి కోసం వెళ్ళడం, మంచి కోసం వెళ్ళి చెడు ఎదురైనా సరే దాన్ని కూడా తీసుకొని అయినా మంచి చేయడం, ఇదే వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి. ఏం చేద్దాం చెప్పండి. సిగ్గుంటే ఇంకోసారి పేర్ని నాని గారు మీరు దయచేసి పవన్ కళ్యాణ్ గారు రాగానే కులం కార్డు అడ్డేసుకుని మీడియా ముందుకు రాకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరన్నా తెలిసి మాట్లాడుతున్నారు, మీకు ఇట్లాంటి మాటలు వాళ్ళు, లేదంటే వీళ్ళు ఇష్ట ప్రకారం వీళ్ళు మాట్లాడేస్తున్నారా? ఏదో మీడియా అటెన్షన్ కోసం బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మాత్రమే మనం జనాల్లో ఉంటాము అన్నటువంటి ఉద్దేశంతో వచ్చి మాట్లాడుతున్నారా? ఇది డెఫినెట్గా మీ పార్టీకి మీకు డ్యామేజే. ఒక అభిమానికి బాగలేకపోతే పోయి పరామర్శించినటువంటి విషయాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడగలిగారంటే ఇట్లాంటి వెధవలకు ఎవరు ఓట్లేరు. సామాన్యుడు ఎవరు ఇట్లాంటి వాళ్ళని హర్షించరు. మరి మీరు పార్టీ గ్రో అవ్వాలనుకుంటున్నారో, లేదంటే ఇంకా పాతాళానికి వెళ్ళాలనుకుంటున్నారో మాకు కూడా తెలియదు. మాకు కూడా కావాల్సింది మీ పార్టీ పాతాళానికి వెళ్ళటమే కానివ్వండి, కానీ పదే మీ గురించి వచ్చి మేము మాట్లాడడం మాకు ఇబ్బందిగా ఉంది. ఇట్లాంటి అంశాల మీద మేము ఫోకస్ పెట్టుకోవడం. అలాగే ఇంకొక విషయం, 3 రోజులుగా కృష్ణలంకలో సాయి అనే అబ్బాయి లాకప్ డెత్ అయ్యిందని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. లాకప్ డెత్ అయ్యిందా లేదా అనేది నాకు తెలియదు, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఇప్పటివరకు అవన్నీ అపోహలుగానే ఉన్నాయి. కాబట్టి అపోహలు నిజమని తెలిస్తే తప్ప దాన్ని మేము కూడా రూఢి చేయలేము. అయినప్పటికీ కూడా దాని మీద ఒక కమిటీని వేసింది ప్రభుత్వం, యాక్షన్ తీసుకుంది. గౌరవ
ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని దాని మీద వేశారు. అలాగే ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఏ ఉన్నాడో అతను సస్పెండ్ కూడా చేశారు. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రశ్నించండి, తప్పులేదు. కాపు యువకుడు లాకప్ డెత్ ఏంటి అంటే, కాపు యువకుడు లాకప్ డెత్ జరిగితేనే మీరందరూ బయటకు వచ్చి జరిగింది తప్పు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారా? మిగతా ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు ఇంకెవరు జరిగినా సరే, లేదా ఇంకొక ఓసీలు అదర్ కులాలు జరిగితే మాత్రం అది యాక్సెప్టెడా? ఓన్లీ కాపు కుర్రోడు అని పెడితే మాత్రం మీ కాపుల కోసమే పనిచేస్తారా మాట్లాడే వాళ్ళంతా కూడా? ఏంది దౌర్భాగ్యం? ఏంది కులజాడ్యం? పవన్ కళ్యాణ్ గారు ఓన్లీ కాపు కులం కోసమే ఉప ముఖ్యమంత్రిగా పనిచేయాలా? కాపు కులం కోసమే పార్టీ పెట్టారా? అంటే మేము మిగతా కులాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు, మా కులాల నుంచి ఎవరు లేరు కాబట్టి మాకు న్యాయం జరగదా ఈ రాష్ట్రంలో? నేను రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మందికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. కుల సంఘాలు, బోలెడు కుల సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క కులానికి 10 సంఘాల దాకా 25 సంఘాల దాకా ఉన్నాయి. వాళ్ళందరికీ మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి కాపు సామాజిక వర్గంలో పుట్టారు. ఆయన ఒక పార్టీ పెట్టారు. ఆయన వాళ్ళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రభుత్వం రావడానికి ఆయన కృషి తోడయింది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఆ ఓటు బ్యాంకును చేర్చడానికి ఆయన క్యాస్ట్ని, ఆయన్ని టార్గెట్ చేసి వైసీపీ రాజకీయం చేస్తుంది. వైసీపీ నుంచి గనక ఎప్పుడైనా సరే భవిష్యత్తులో మీకు న్యాయం జరగాలి అన్నా, వైసీపీ పార్టీ నుంచి మీకు సపోర్ట్ రావాలి అన్నా, మిగతా కుల సంఘాలు కూడా కులానికి ఒక పార్టీ పెట్టుకొని పార్టీ స్థాపించుకోండి. లేదంటే వీళ్ళు ఎవరికి ఎస్సీ, బీసీ, ఎస్టీల కోసం పేరుకే నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడో కూడా న్యాయం చేయరు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ళు ఎప్పుడూ కూడా కాపులకు న్యాయం చేయాలి జగన్మోహన్ రెడ్డి. బిఫోర్ కూడా ఎప్పుడు కాపుల మీద వేసుకొని తిరగల జగన్మోహన్ రెడ్డి. కానీ పవన్ కళ్యాణ్ గారు కాపులో పుట్టడం మూలంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి వల్లనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినటువంటి మూలంగా, పవన్ కళ్యాణ్ గారి వల్లనే ఇవాళ కూటమి అధికారంలోకి రావడం మూలంగా ఇవాళ ప్రతి మాటకి ముందొక కాపు వెనకొక కాపు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి ప్రయారిటీయే మిగతా వర్గాలకు కూడా రావాలంటే మీరు కూడా పార్టీలు పెట్టేసేయండి. లేదంటే వైసీపీ టైంలో మిగతా వాళ్ళు ఎవరు కూడా వైసీపీ పార్టీ దృష్టిలో, వైసీపీ పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మిగతా కులాలు ఎవ్వరూ కూడా అసలు గుర్తింపు లేని వాళ్ళు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రమే టార్గెట్ కాబట్టి కాపు కులాన్ని మీదేసుకొని నటిస్తున్నట్టుగా చేస్తున్నారు. ఒక వ్యక్తి లాకప్ డెత్ జరిగితే లాకప్ డెత్గా ఖండించండి. అది చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలు తీసుకోమని అడగండి. అది ఏ కులమైనా సరే. కాపు కుర్రోడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? ఏంటి జాడ్యం? పవన్ కళ్యాణ్ కాపుల కోసం పార్టీ పెట్టడం, మిగతా వాళ్ళు ఎవరు పనిచేయలేదా? పవన్ కళ్యాణ్ గారి కోసం, కూటమి కోసం మిగతా వాళ్ళు ఎవరికి న్యాయం అక్కర్లేదా? ఇంకేదన్నా క్యాస్ట్లో జరిగితేనేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారేమో మహామేత, మిగతా నాయకులంతా కూడా దేశ నాయకులు, తెలుగు నాయకులు, రాష్ట్ర నాయకులు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం కాపుకు నాయకుడా? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? అన్ని కులాలు ఓట్లేస్తేనే గెలిచామన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? లేదంటే జనసేనకు పనిచేసిన కాపులకు తెలీదా? వైసీపీ కండం ఇడి కింద పెట్టుకొని మెడలో మాత్రం కులం కండవ వేసుకొని వచ్చి మాట్లాడితే చెల్లిద్ది అనుకుంటున్నారు అందరూ. ప్రతిదీ ప్రజలు చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు కులం లేని నాయకుడు, సమస్త కులాలను ఐక్యం చేసి పని చేయగలిగినటువంటి నాయకుడు, వెనకబడ్డ ప్రతి కుటుంబం కోసం పనిచేసేటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ మీరు కొత్తగా వచ్చి కులం ముద్ర రుద్దేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తున్నారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పొరపాటున ఏదైనా దయచేసి ఈ క్యాస్ట్ కార్డు వాటర్లో ఎక్కడన్నా రాంగ్గాను రూడ్గాను మాట్లాడుంటే క్షమించండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కులం రుద్దడానికి నేను అసలు తీసుకోలేకపోతున్నాను. ఆయన అన్ని కులాలకు నాయకుడు. అందరం కలిసి పనిచేసాం, అందరం కలిసే పని చేస్తాం ఆయన కోసం. ఆయన నడిచేటువంటి ప్రతి అడుగు అన్ని కులాలకు ఆదరణ. ఈ విషయం మర్చిపోయి కొందరు వైసీపీలో ఉన్నటువంటి కుల నాయకులు వచ్చి ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉంటే నిజంగానే హట్టింగ్గా ఉంది ఆయన మీద కులముద్ర వేయడం. తీసుకోలేము, ముమ్మాటికి తీసుకోలేము. ఖచ్చితంగా మళ్ళా కులముద్ర వేసి రుద్దుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన ఏమి అనం, ఆ కులాన్ని ఏమి అనం. ఎవరైతే మీడియా ముందుకు వచ్చి ముద్ర రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళనైతే ఖచ్చితంగా టార్గెట్ చేస్తాం ఇక్కడి నుంచి. మిగతా కులాల నుంచి, ఆ కులం నుంచి చేసినా చేయకపోయినా మిగతా కులాల నుంచి డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి కులముద్ర రుద్దాలని చూసే ప్రతి ఒక్కళ్ళకి తగిన బుద్ధి అయితే చెప్తాం. ఇదైతే ష్యూర్. జై జనసేన, జై హింద్.